స్పాట్ న్యూస్ దివిసీమ న్యూస్ కి స్వాగతం. ఎకనామిక్ టైమ్స్ వారి బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు అందుకున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు. బండే శ్రీనివాసరావు, అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. వైసీపీ పరిపాలన నిర్లక్ష్యానికి, విధ్వంసమైన రహదారుల నిర్మాణానికి వందల కోట్లు అవసరమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ అన్నారు. శనివారం అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం దేవరకోటలో స్టేట్ హైవే ప్లాన్ నిధులు 5 కోట్లతో కోడాలి రోడ్డు 4 కిలోమీటర్ల మేర నూతనంగా నిర్మించే పనులను ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ సహకారంతో ఆర్ఎన్బి రోడ్లు ఒక్కొక్కటి నిర్మించడం జరుగుతుందని, గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసకీ నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ట్రైన్ ఉందనుకోండి, ఆ ట్రైన్ మనమే పూర్తి చేసుకుంటున్నాం. నీరు అక్కడ పారుదల లేకుండా చేస్తున్నాం. ఎక్కడైతే నీరు నిలబడిద్దో అక్కడెల్లా కూడా ఈ దోమలు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అందుకని గతంలో ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద ప్రభుత్వంగా తీసుకుంటే దాంట్లో 6 నిధులకు ఆ రోజున మనం ముందు నిలబెట్టాం. అలా మీరు స్వచ్ఛ ఘంటసాలని చెప్పి రోజు పొద్దున్నే ఇక్కడ పనిచేసేవాళ్ళు ఘంటసాలను చక్కగా తీర్చిద్దారు. అట్లా చలపల్లి ఇప్పుడు కూడా నడుస్తుంది ఆ రోజు నుంచి మనం. కానీ గత ప్రభుత్వం వాటికి కూడా ఆదరణ ఇవ్వకపోవడంతో ఇవన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఒక మూమెంట్ తీసుకొచ్చి, అంత గొప్ప మూమెంట్ తీసుకొచ్చి, అంటే ప్రతి గ్రామంలో కూడా మన గ్రామాలు ఏదో రకంగా మనం చక్కగా ఉంచుకోవాలి అని ఆలోచించి ఒక తెలంగాణ చేసి కొంతమంది వీధుల్లో వచ్చి వీధులను పరిశుభ్రం చేయడం, చక్కగా మొక్కలు పెట్టుకోవాలి, స్నానం చేస్తాం, ఈ రకంగా ప్రతి ఉద్యోగాలుగా చేశారు. చేసిన తర్వాత ఇవాళ మళ్ళీ పరిస్థితి అంతా కూడా మన మొదటి వచ్చింది. ఇలాంటి సమయంలో ఇవాళ మళ్ళా ముఖ్యమంత్రి గారు మళ్ళీ స్వచ్ఛాంధ్రని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్ని మనం చైతన్యవంతం చేయాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించారు. దాంట్లో వాళ్ళ పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్న ఈ వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలను వంటి అంశాల మీద ఇది అవగాహన కలిగించే కార్యక్రమం కళావిహీనంగా ఉండకూడదు. మన గ్రామం కళకళలాడుతుంటే మనం కూడా కళకళలాడుతాం. చేత మనం ఏ విధంగా చక్కగా స్నానం చేసి చక్కగా బట్టలు వేసుకుని చక్కగా బొట్టు పెట్టుకుని చక్కగా ఏ విధంగా మనం పరిశుభ్రంగా తయారవుతాము, అదేవిధంగా మన ఇల్లు కూడా ఆ రకంగా ఉండాలి. మన ఇల్లే కాదు, మన ఊరు కూడా అలా మన యువనంలో చక్కటి గుణంలో మనం రావాలి. వచ్చి ఎవరి గ్రామాన్ని వారు చక్కగా తయారు చేసుకోవాలి. బయట వాళ్ళు ఎవరైనా తరఫున చూస్తున్నారు, చాలా చూడటానికి వస్తారు. చక్కగా దాన్ని మన గ్రామం మన ఆలోచన పొందాలి. చాలా కావాలి. దేవరకోట గ్రామాన్ని ఇక్కడ దేవరకోట యాక్చువల్గా సరఫల రాజా గారి దేవరకోట జమీందారు గడప జమీందారు వాళ్ళ కోర్టు కట్టిన తరఫున ఏంటంటే దేవరకోట అంటే ఇలాంటి క్యారెక్టర్ గ్రామంలో చాలామంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ విద్యులైన వారు ఉన్నారు. వారందరూ కూడా కొంచెం చైతన్యం చేసి ఇవాళ ఈ కార్యక్రమాలు కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు కూడా పాల్పంచుకొని స్వచ్ఛమైన దేవరకోటగా మీరు తయారు చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ఉదయపడుతూ కోరుకుంటూ అవకాశం